హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆ కంట్రీ ఈ కంట్రీ అని లేదు, ఆ ప్రాంతం ఈ దేశం అని లేదు. ఏ దేశానికైనా సరే తనదైన స్టైల్లో తన మెచ్చిన రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించేటువంటి సుంకాలు కానీ విధిస్తున్నటువంటి ఆంక్షలకు కానీ ప్రతి కంట్రీ చిగురుటాకులా వణికిపోతూ ఉన్నాయి. తాజాగా కోర్స్ అదే పద్ధతిని ఇండియా మీద కూడా ప్రదర్శించాలని చూశారు, కానీ భంగపాటు తప్పలేదు మన విషయంలో. అయితే కొన్ని చిన్న దేశాలకు మాత్రం అమెరికా విధించినటువంటి ఆంక్షల విషయంలో నిజంగా చిగురుటకుల్లో వణికిపోతున్నాయి. అలాగే తీవ్రమైన సంక్షోభంలో కూడా నెట్టబడిపోతున్నాయి. ఉదాహరణకి అమెరికా విధించినటువంటి ఆంక్షల దాటికి క్యూబా తెలుసు కదా, చిన్న కంట్రీ, తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఆ దేశంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటి నిల్వలన్నీ పూర్తిగా అడుగంటిపోయాయి. దేశ రాజధాని హవానా సహా దాదాపు అన్ని చోట్ల కూడా విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయిన పరిస్థితి. ప్రభుత్వం దేశమంతా కూడా దాదాపుగా బ్లాక్అవుట్ విధించే పరిస్థితికి వచ్చేసింది బికాజ్ ఆఫ్ ట్రంప్ వల్ల. ఇక అమెరికా విధించినటువంటి ఆంక్షల ధాటికి మొత్తం సంక్షోభంలో కూరుకుపోయి ఇప్పుడు ఏం చెయ్యాలా అనేటువంటి ఆలోచనలో ఉంది. అయితే ప్రభుత్వం దేశమంతా కూడా ఈ సందర్భంలోనే బ్లాక్అవుట్ విధించడం జరిగింది. దీంతో వందలాది మంది పౌరులు రోడ్ల మీదకి వచ్చారు. అయితే హవానాలో పెద్ద ఎత్తున నిరసనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి టైర్లను కాల్చుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. హవానాలో రోజుకు 20 నుంచి 22 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సో అమెరికా ఆంక్షల వల్లే దేశంలో ఈ సిచ్యువేషన్ తలెత్తిందంటూ క్యూబా ఇంధన మంత్రి విసెంటీ లివీ కూడా అన్నారు. దేశంలో ముడి చమురు, పెట్రోల్, డీజిల్ సహా అన్నీ అడుగంటిపోయాయి. కొంతమేర గ్యాస్ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం మేము అని కూడా చెప్తున్నారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఏ కంట్రీకి రాకూడదంటూ కూడా ఆ దేశ పౌరులు విపరీతమైన నిరసన జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమెరికా అయితే మాత్రం తాను చెబుతున్నటువంటి కొన్ని ఆంక్షల వల్ల ఆల్రెడీ కొన్ని కంట్రీస్కి, అంటే వెనిజులా లాంటి కంట్రీస్ మీద దాడి చేసి అక్కడ అధ్యక్షుడిని సైతం నిర్బంధించినటువంటి చరిత్ర ట్రంప్కు ఉంది, అంటే అగ్రరాజ్యానికి ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఓవరాల్గా చూస్తే కనుక క్యూబా ఒక చిన్న దేశం. ఆ కంట్రీ కూడా ప్రస్తుతానికి జరిగినటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు నిల్వలన్నీ అడుగంటిపోవడం కానీ, అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, దీంతో విపరీతమైన కొరతతో దేశం అంతా మండిపోతోందని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అయితే దీనికి సంబంధించి కూడా ఒక బ్లాక్అవుట్ అనే పరిస్థితి కూడా విధించింది. మరి వాట్ నెక్స్ట్ అనేటువంటి దానిపై వివిధ దేశాల సాయం కోసం క్యూబా ఆశగా ఎదురు చూస్తోంది. మరి అయినప్పటికీ కూడా ఇప్పటికైనా అగ్రరాజ్యాధినేత క్యూబాకు సంబంధించి ఏమైనా ఒక ప్రకటన చేస్తారా, క్యూబాకి ఏమైనా హెల్ప్ చేస్తారా అంటూ కూడా వారంతా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ దేశాన్ని కూడా వదలటం